మూడవ ధ్యానంలోకి వెళదాం. అందరూ లేచి నిలబడి ఆహా మహాత్మా ఆచరణ్య మూడవ వచనం పాడుకుందాం. ఆహా మహాత్మా ఆచరణ్య ద్రోహరహిత చంపే నీరునా దోషమే కదా ఆహా మహాత్మా ఆచరణ్య దయచేసి కూర్చోనండి. దైవ వాక్య పఠనము యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు సహోదరి పి ఉషారాణి గారు చదవలసిందిగా మనవి చేయుచున్నాము. మరి తర్వాత ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన వారు ప్రసన్న మేడం గారు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేయుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు చదువుకుందామండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మన వినికిడిలో దీవించును గాక. అందరికీ కృపా కనికరం గల దేవ, దయగల నా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈ సమయంలో ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. దయామయుడా, మీరు ఈ లోకానికి నరావతారిగా వచ్చి నా ప్రభా, మా అందరి రక్షణ నిమిత్తము నా ప్రభా మీరు సిలువలో బలి అయినటువంటి మరి ఆ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ సిలువలో మీరు పలికినటువంటి మాటలను ప్రభా మేము ధ్యానిస్తుండగా నాయన, మరి ఆచారయుక్తంగా కాదు కానీ ప్రభా మా హృదయాల్ని నా ప్రభా మీకు సమర్పించుకోగలిగినటువంటి మరి ధన్యత మా అందరికీ కూడా దయచేయండి ప్రభా. సిలువ మరణం పొందుతూ కూడా నా ప్రభా మీరు నాయన మీ బాధ్యతను నాయన మీరు మర్చిపోలేదు నా ప్రభా. తల్లిని మీరు మర్చిపోలేదు నాయన. ఆ తల్లిని నా ప్రభా నాయన మరి మీరు ఒక శిష్యునికి మీరు అప్పగించి ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. మేమందరం కూడా నా ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి బాధ్యతలను అయినా మేము సక్రమంగా నిర్వర్తించగలగడానికి మీ కృప మా అందరికీ దయచేయమని ఇప్పుడు ఈ వాక్యాన్ని గురించి మరి ధ్యానిస్తున్నటువంటి మరి సుజాత గారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన తన నోటికి మీరు తోడుగా ఉండమని ప్రభును తమ ప్రియకుమారుడైన యేసయ్య దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సహోదరి శ్యామలాదేవి గారు సుజాత వెల్స్లీ గారు దయచేసి ముందుకు వచ్చి మరి వాక్య సందేశం వలసిందిగా మనం చేస్తున్నాను. ఈ శుభ శుక్రవారం మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. యేసు ప్రభు సిలువలో పలికిన 3వ మాటని నేను ధ్యానించుకుందాం. అమ్మ యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు చూసినట్టయితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుంటూ చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను.
తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇక్కడ యోహాను సువార్తలో 4 సార్లు ప్రభు అమ్మ 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 అని పిలిచాడు. ఒక మాట ఏంటంటే, కానానులో విందు జరిగేటప్పుడు అమ్మ నా సమయం ఇంకా రాలేదని చెప్పాడు. రెండోసారి ఏం చెప్పాడంటే, అమ్మ ఎందుకు నా కాలం ఇంకా రాలేదని చెప్తాడు. మూడోది ఏమంటాడంటే, ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. నాలుగోదిగా ఏమంటాడంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు. తల్లి యొక్క బాధ్యత కుమారుడు గుర్తెరిగాడు కాబట్టే ఆదరణతో కూడిన వాక్యాన్ని దేవుడు దినాన్ని మాట్లాడుతున్నాడు. ఇది ఆదరణ వాక్కు, ప్రేమ వాక్కు. ఆదరించే సిలువలో మరణమవుతున్నా కూడా ఆయన తన స్థితిని మర్చిపోలేదు. భూమి సిలువలో వేలాడుతూ కూడా నేల వైపు చూచి తన తల్లిని జ్ఞాపకం చేసుకొని తన తల్లిని శిష్యునికి అప్పగిస్తున్నాడు. ఇదిగో నీ కుమారుడని యోహానుకు అప్పగించాడు. ఇదిగో నీ తల్లి అని శిష్యుడికి అప్పగించాడు. ఈ యేసుప్రభు ఏంటంటే సిలువలో వేలాడుతున్నప్పుడు అనేక మంది గుంపులుగా కూడి ఉన్నారు. సిలువలో ఒక ప్రక్కన సిలువకు దగ్గరగా ఎవరున్నారంటే యేసుప్రభు తల్లి మరియా, తర్వాత తన సహోదరి అయిన సలోమి, క్లోఫా భార్య మరియమ్మ, మగ్దలేని మరియా, తర్వాత యోహాను, ప్రియశిష్యుడైన యోహాను ప్రక్కనే నిల్చున్నారు. యేసు ప్రభు తన శిష్యుల్ని అంతం వరకు ప్రేమించాడని ఉంది. అంతం వరకు ప్రేమించాడు. కానీ ఏంటి అందరూ అవసరాలు గడుపుకొని వెళ్ళిపోయారు, పారిపోయారు. కానీ ఈ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ సమస్య ఏది వచ్చినా కానీ యేసు ప్రభునైతే యోహాను వదలలేదు. యోహాను ప్రక్కన నిలబడి చూస్తున్నప్పుడు స్త్రీలు యాక్చువల్గా మనకు స్త్రీలంతా ధైర్యం వారుగా ఉంటారు కాబట్టి చాలా ధైర్యస్తులు. స్త్రీలు మాత్రం ఆ సిలువ దగ్గర నిలబడి చూస్తా తన తల్లిని గమనిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ద్వారా ఎన్నో మేళ్ళు పొందుకున్నారు కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అట్లా నిలబడి చూస్తున్నారు. ఈ దినాల్లో మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకి సమస్తము అనుగ్రహించే దేవుడు. ఆయన తన సిలువలో ఉన్న బలియాగం చేయబడుతున్నప్పుడు కూడా తన తల్లిని మర్చిపోలేదు. మరి యేసు ప్రభువుకి సహోదరులు ఉన్నారు, 4 సహోదరులు ఉన్నారు. కానీ సొంత తల్లిని వాళ్ళ కుమారులకి, తమ్ముళ్ళకి కానీ లేకపోతే సహోదరులకు కానీ అప్పచెప్పలేదు. ఎందుకనంటే వాళ్ళ విశ్వాసంగా ఉండరు అన్నమాట. ప్రభువుని హేళన చేస్తూ ఉండేవారు కాబట్టి వారికి దేవుడు అప్పగించలేదన్నమాట. దేవుడు అప్పగించకుండా యేసు ప్రభు ఏం చేశాడు, యోహానుకి అప్పగించాడు. తర్వాత ఏమంటాడంటే యోహాను సువార్త 16:1 శిష్యుల్ని అంతవరకు ప్రేమించాడు. తర్వాత ఏమంటాడంటే ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2 నుండి 3 వచనాలు చూస్తే, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఈ దినాల్లో ఎలా సన్మానిస్తున్నాం? మన తల్లిదండ్రులు బ్రతికుండగానే ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూసే దినాలు ఇవి. మన తల్లిదండ్రులకి ఎక్కడ బిడ్డల్ని కన్నాము, పెంచాము, పోషించాము, వారిని పెద్దవారు చేసాం, వారిని కుటుంబస్తులుగా చేసాం. కానీ ఈ దినాల తల్లిదండ్రులు క్షేమాలు కోరే వాళ్ళు బిడ్డలు ఎవరూ లేరు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఓల్డ్ ఏజ్ హోమ్లు అంటున్నారు, లేకపోతే బయట రోడ్ల మీద పడేస్తున్నారు, ఆస్తులన్నీ లాగేసుకుంటున్నారు. కానీ యేసు ప్రభు అయితే అంతం వరకు తన బాధ్యతను నిర్వర్తించాడు. తన మరణ పర్యంతరం కూడా తన తల్లిని యోహానుకి అప్పగించాడు. మరి నేను ఒక కథ చెప్తాను. ఒక తల్లి ఉంది, తల్లికి భర్త లేడు. ఆ తల్లి ఒక కుమార్తెను కంది. ఆ కుమార్తె ఏంటంటే మరి బాగా చిన్నప్పటి నుండి చదువుల్లో రాణిస్తుందన్నమాట. చదువుల్లో రాణిస్తుంటే ఆ పిల్లకి ఒక కోరిక ఉండేది, మమ్మీ అమ్మ నన్ను ఒక డాక్టర్ చేయవా, నేను డాక్టర్ చేయవా అని అడిగేదన్నమాట. అప్పుడు తప్పనిసరిగా అమ్మ నేను చేసేది కూలి పని, అయినా కానీ
మరి నేను చేస్తా, సాధ్యమైనంత వరకు నువ్వు ఫస్టులు తెచ్చుకుంటే అన్ని ఫీజులు కలిసి వస్తాయంట కదా, మరి నేను చేస్తానమ్మా అని చెప్తుందన్నమాట. చెప్పినప్పుడు ఆ తల్లి బిడ్డ కోసం ఎంతగానో 2 ఏళ్లలో పనిచేసేది 4 ఏళ్లలో పనిచేసి బిడ్డకి ఏది తక్కువ అవుతుందో అని కూలి పనులు చేసుకుంటూ బిడ్డకి ఏ లోపం రాకూడదని ఆ తల్లి చాలా కష్టపడేదన్నమాట. కష్టపడి తన జీతం అంతా తీసుకొచ్చి తను తిన్నా తినకపోయినా తీసుకొచ్చి కుమార్తె కోసం అందించేదనమాట. ఆ జీతాన్ని తీసుకొచ్చి ఆ ఫీజుల కోసమని బుక్స్ కోసమని అందించేదనమాట. అలా చదువుకుంది పెద్దదైన గోల్డ్ మెడలిస్ట్ అయింది, అన్నిట్లో రాణిస్తుంది. కానీ పెద్ద వైద్యురాలని చెప్పుకుంటున్నారనమాట అందరూ. అమ్మో ఎవరు వచ్చినా సరే నీ కూతురు పెద్ద డాక్టర్ అంట కదా అని చెప్తున్నప్పుడు ఆ కూతుర్ని చూసుకొని ఎంతో మురుచుకుపోయేది. ఒకనొక దినాన కుమార్తె దగ్గరికి వెళ్దామని బయలుదేరుతుంది అనమాట. అన్నీ సర్దుకుంటుంది, అన్నీ తీసుకొని వెళ్ళద్ది. ముందు అమ్మ నేను నీ దగ్గరకు వస్తానన్నప్పుడు వద్దులే అని అంటది, తర్వాత రమ్మంటది. ఎలాగో వెళ్ళిన తర్వాత తల్లి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఫ్రెండ్స్ అందరూ కూర్చొని డిన్నర్ చేస్తూ ఉండగా ఈమె అన్నీ అందిస్తూ ఉంటుంది అనమాట. ఈమె ఎవరు నిన్నటి వరకు లేదు కదా, ఈమె ఎవరు అని అడిగితే ఈమె నిన్నే పనికి పెట్టుకున్నాను అని చెప్పింది. ఆ తల్లి గుండె ముక్కలైపోయింది. తను పడిన ప్రయాసంతో అర్థమైపోయింది. తన బిడ్డ కోసం ఎంత త్యాగం చేసిందో, తన బిడ్డని ఎలాగా బ్రతికించుకుందో, తన బిడ్డ కోసం ఎలా మరి కష్టపడి దివారాత్రులు నా కుమార్తె అని పరిచర్య చేసి పనులు చేసి సంపాదించిందో. కానీ ఆ కుమార్తె గుర్తించలేదన్నమాట. ఆ కుమార్తె పని మనిషి. ఆ తల్లికి చెవుల్లో మారుమ్రోగిపోతుంది, నేను పని మనిషినా తల్లి అని చెప్పుకోవటానికి కూడా నేను తగనా అని చాలా వేదన చెంది మరి 2-3 నెలలు ఉండటానికి కుమార్తె దగ్గరకు వెళ్ళి ఆమె ఏం చేసేస్తుంది, అమ్మా నేను ఇంక వెళ్తానమ్మా అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తుంది. బహువేదన పడి తను వాళ్ళ ఇంటి ప్రక్కనే నుయ్యి ఉంటే ఆ నూతులో దూకి చనిపోయిన తర్వాత మరి ఉండగా ప్రేమగా ఎవరు చూడరు తల్లిదండ్రుల్ని. చనిపోయిన తర్వాత దినాలు వల్లే చేస్తారులే. ఆ కుమార్తె గొప్ప కోసం దినం చేసింది. ఎవరు వింటారు? తల్లి చూస్తుందా? తల్లిని నువ్వు గాయపరిచావు, కానీ దేవుడైతే మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నీ కుమారుడు, అమ్మ ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చేస్తున్నాడు. ఎలా ఉన్నాం, మన జీవితంలో మనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం, తల్లిదండ్రుల్ని గౌరవించాలని ఇక్కడ చెప్తున్నాడు. తల్లి బిడ్డని ఒళ్ళో చంకనెత్తుకొని చూపిస్తూ ఉంటుందంట. చంకనెత్తుకొని తిప్పుతూ ఉంటే ఆడి క్రిందే చూస్తూ ఉంటాడంట. వాడి క్రిందే చూసి క్రింద ఉన్నాయన్నీ పరిశీలన చేస్తాడంట. తండ్రి అయితే భుజాల మీద ఎక్కించుకుంటాడంట. భుజాల మీద ఎక్కించుకొని మొత్తం చూపిస్తాడంట. అదిగో అది చూడు, ఇది చూడు అని. అంటే నేను ఈ స్థితిలో ఉన్నాను, కానీ నా కుమారుడు పై స్థితిలో ఉండాలి. నా భుజాల మీద ఉంటే వాడి లోకమంతా చూస్తాడు. లోకం నాకన్నా గొప్పవాడు కావాలని తల్లిదండ్రులు ప్రయాసపడతారు. కానీ నీవేం చేస్తావు? వృద్ధాప్యం వచ్చినప్పుడు తల్లిదండ్రుల మాట లక్ష్య పెడతావా? వృద్ధాప్యం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎలా అవుతారంటే చిన్నపిల్లల కన్నా చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు. మరి అట్టి మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు నువ్వు అసహించుకుంటావు. నువ్వు చిన్నవాడు అయినప్పుడు నీ తల్లి నిన్ను ఎంతగానో చేరదీసింది. అమ్మ నాకు అది కావాలి ఇది కావాలన్నప్పుడు ఎంతగానో ప్రేమగా లాలించి హక్కుని చేర్చుకుంది. కానీ వృద్ధాప్యంలో నీ కోసం అన్నీ చేసింది నీ తల్లిని నీవు గౌరవిస్తున్నావా? గౌరవించట్లేదు. నీ తల్లిని ఎలా చూస్తున్నావు? నీవు ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నావు? కానీ సిలువలో వేలాడిన యేసయ్య, మన కోసం వేలాడిన యేసయ్య, మన పాపముల కొరకు గాయపరచబడిన యేసయ్య, మన తప్పుల కోసం, మనం పెట్టిన అవమానాల కోసం, మన తల్లిదండ్రులు చేయలేని త్యాగం దేవుని చేశాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి, అలాంటి తల్లిదండ్రులు నీవు నిర్లక్ష్యం చేస్తున్నావేమో
నీవు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు అన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. కానీ ప్రభు ఎంత ప్రయాసపడుతున్నాడు, ఒళ్ళు హోనమైపోతుంది, కొరడా దెబ్బలతో కొడుతున్నారు, రక్తం కారుతుంది, కానీ తను లక్ష్య పెట్టట్లేదు. లక్ష్య పెట్టకుండా ఏం చేస్తున్నాడంటే తన తల్లి వైపు చూస్తున్నాడు. తల్లి మరి మన బిడ్డల్ని మనం ఈ లోకంలో మన ముందు ఎవరన్నా ఏదన్నా చేస్తున్నప్పుడు తల్లిని ఏం చేస్తాం, అమ్మో నా కొడుకుని ఇలా చేస్తున్నారని మనం ఎంతో బాధపడిపోతాం, అరుస్తాం, కేకలు వేస్తాం, లేకపోతే దెబ్బలాటకి వెళ్ళిపోతాం. కానీ ఆ తల్లి కుమారుడికి పెట్టే హింసలను చూస్తూ ఏం చేస్తుంది, సహిస్తుందన్నమాట. సహిస్తూ తను ఎంతగానో దిగులు చెందుతుంది, వేదన చెందుతుంది. తర్వాత యేసు ప్రభు మరణ పర్యంతం యోహానుకు అప్పగించేశాడు కదా. యోహాను తన తల్లిని హక్కును చేర్చుకున్నాడు. మరియా యోహాను దగ్గర 12 సంవత్సరాలు జీవించిందని చరిత్రకారులు చెప్తారు. మరి మనం ఎలా ఉన్నాం, మన తల్లిదండ్రులని ఎలా చూస్తున్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నామా, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామా? ఈ రెండు జరిగే. ఎందుకంటే దేవునికి దూరంగా ఉంటాం, తల్లిదండ్రులకి దూరంగా ఉంటాం. ఎందుకంటే ఆస్తి రాయించుకుంటారు, ఆస్తి రాయించుకోగానే నువ్వెవరో నాకు తెలియదు అని అంటారు, పొమ్మంటారు. ఎక్కడ తల్లిదండ్రులు ఎంతోమంది మరి యూట్యూబ్ కొట్టినప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. మరి అలాంటి అవమానాలు నీ తల్లిని చేయబడి ఇవాళ నీవు నీ తల్లిదండ్రులను చేస్తే రేపు నీకు అదే శిక్ష. నీవు ఏమి విత్తుతావో అదే కోస్తావు, అదే పంటని కోస్తావని ఉంటుంది. నువ్వు చెడుని విత్తితే చెడునే కోస్తావు, నువ్వు మంచిని విత్తితే మంచినే కోస్తావు. నీ బిడ్డలకి మంచి అనే బీజాన్ని నీవు నాటినట్టయితే మరి నీవు మంచి కార్యాలు చేస్తావు. నీ మంచి కార్యాలు చేసి అనేకులకి ఆదర్శంగా నిలబడతావు. ఈ యోహాను కూడా దేవుడు అలాగే మరి ఎంతోమంది యేసు ప్రభు అంతం వరకు ప్రేమించానని చెప్తున్నాడు. అంతం వరకు ప్రేమించిన యేసయ్యని మధ్యలోనే వదిలేసేసి వెళ్ళిపోయారు, పారిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎటువంటి కష్టం వచ్చినా, ఈ ఖడ్గం ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా సరే యేసు ప్రభుకి అండగా నిలిచాడు, రొమ్మున ఆనుకున్నాడని ఉంటుందన్నమాట. మరి నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉన్నావా? యేసు ప్రభు చెప్తాడు మొదట వచనంలో, క్షమాపణ వార్త, క్షమించే గుణం. నీవు నా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. రెండోది ఏంటంటే రక్షణ వార్త. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, రక్షణ వార్త అందించాడు. మూడవదిగా ఆదరణ వార్త, ప్రేమ వార్త. ప్రేమని చాటి చెప్పాడు ప్రపంచానికి. ఈ దినమంతా ప్రేమ, ఈ సిలువలో పలికిన 7 మాటలు, ప్రపంచమంతా ఈ 7 మాటలను ధ్యానించున్నప్పుడు, నీవు నేను ధ్యానించున్నప్పుడు మనం ఒక్క నిమిషం ఆలోచిద్దాం. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏమున్నాం, ఎలా జీవిస్తున్నామని. యేసు ప్రభువు వలె తల్లిదండ్రుల్ని గౌరవించే బాధ్యత మనం నిర్వర్తించుకుందామని ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను.